Garuda Express, an international courier service. రైలు కూతను ఎప్పుడైనా పరిశీలనగా విన్నారా? ఆ కూతల వెనకాల కారణాలు తెలిస్తే ఈసారి తప్పకుండా వినాలనే ఆసక్తి కలుగుతుంది. ఒక రైలు సురక్షితంగా గమ్యం చేరాలంటే వ్యవస్థ మొత్తం సమన్వయంగా పనిచేయాలి. సిగ్నలింగ్ సిబ్బంది నుంచి లోకో పైలట్, రైల్వే గార్డుల వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అయితే అన్ని అంశాలు వైర్లెస్ సెట్ల ద్వారా పంచుకోవడానికి వీలుండదు కదా. అందుకే రైలు కూతలు అంటే హారన్ ద్వారా లోకో పైలట్ లేదా మ్యాటర్మ్యాన్లు సిబ్బందికి రైలు గమనం, సమస్యల గురించి సిగ్నల్స్ ఇస్తారు. వారు మోగించే హారన్ తీరును గురించి తదనుగుణంగా స్పందిస్తుంటారు. మరి ఆ హారన్ శబ్దాలకు అర్థమేంటో మీకు తెలుసా? అయితే వినండి. స్మాల్ హార్న్ అంటే ఒక చిన్న కూత. అంటే మోటార్ మ్యాన్ చిన్నగా ఒకసారి హారన్ ఇచ్చారంటే రైలును కడిగి శుభ్రం చేసేందుకు యార్డుకు తీసుకెళ్తున్నాడని అర్థం. 2 చిన్న కూతలు వస్తే రైలు నడిపేందుకు గార్డును సిగ్నల్ అడగటం. 3 చిన్న కూతలు వినిపిస్తే ఇది చాలా తక్కువగా వాడతారు. రైలు ఇంజన్ కంట్రోల్ తప్పినప్పుడు గార్డును వెంటనే వాక్యూమ్ బ్రేక్ వేయమని సూచించేందుకు వాడతారట. ఇక 4 చిన్న కూతలు వస్తే సాంకేతిక సమస్య ఏర్పడి రైలును ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి ఏర్పడినప్పుడు వాడతారట. లాంగ్ హార్న్ ఒక పెద్ద కూత, ఒక చిన్న కూత. ఇంజిన్ను స్టార్ట్ చేయటానికి ముందు బ్రేక్ పైప్ లైన్ వ్యవస్థను సిద్ధమైందని గార్డుకు చెప్పేందుకు వాడతారు. ఒక పెద్ద కూతని, ఒక చిన్న కూతను. ఇక 2 పెద్ద హార్న్లు గనక వినపడితే, 2 చిన్న కూతలు గనక వినపడితే దాని అర్థం ఏంటంటే ఇంజిన్ను కంట్రోల్లోకి తీసుకోవాలని గార్డుకు తెలిపేందుకు వాడతారు. ఆగకుండా కూత వేస్తే రైలు స్టేషన్లో ఆగకుండా ట్రైన్ వేగంగా ముందుకెళ్తుందని ప్రయాణికులకు తెలియజేయడం కోసం వాడతారట. ఇక 2 సార్లు ఆగి కనుక హార్న్ వినిపిస్తే రైల్వే క్రాసింగ్ మీదుగా వెళ్లేటప్పుడు వాడతారట. 2 పొడవైన కూతలు, ఒక చిన్న కూత. రైల్ ట్రాక్ మారుతోందని అర్థం. రైల్ ట్రాక్ మారుతోందంటే ముందుగా 2 పొడవైన కూతలు, ఆ తర్వాత ఒక చిన్న కూత వినిపిస్తుంది. 2 చిన్న కూతలు, ఒక పెద్ద కూత. ప్రయాణికుడు చైన్ లాగాడని లేదా గార్డు వాక్యూమ్ బ్రేక్ చేశాడని అర్థం. 6 సార్లు చిన్నగా హారన్ ముగిస్తే దాని అర్థం ఏంటంటే రైలు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నప్పుడు దీన్ని వాడతారట. సో అదండి మనకెవరికీ తెలియని రైలు కూత కథ. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.